పాపారావు గారు మీతో ప్రారంభిస్తా. అంటే పాకిస్తాన్ చర్యలు మొదటి నుంచి అది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి విధానాలు ఇవాళ చాలా కాలంగా అది మనం చూసాం. జాతీయోద్యమం తర్వాత జరిగిన అనేక పరిణామాలు, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ మనం ఇష్యూలో కానీ ఇతర విషయాల్లో కానీ క్రమక్రమంగా ఉగ్రవాద శిబిరాలు అక్కడే ఉండటం, లష్కర్ తోయిబా కావచ్చు, ఇంకా ఇతర ఉగ్రవాద సంస్థలు అక్కడి నుంచి కేంద్రంగా భారత్ మీద అటాకులు అప్పుడో ఇప్పుడో ఇంటర్నల్గా అంటే అస్థిరపరచాలి, భారతదేశాన్ని అస్థిరపరచాలి అనేటువంటి కొన్ని సందర్భాలు హైదరాబాద్లో కూడా చూసాం. గూగుల్ చాట్ కావచ్చు, లుంబిని పార్క్ కావచ్చు, ఇలాంటి దిల్షుక్ నగర్ కానీ, మక్కా మసీద్ కానీ, ఇలాంటి సంఘటనలు తరచూ అక్కడక్కడ జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల కాలంలో తాజ్ హోటల్లో జరిగినటువంటి దాడులు ఇవన్నీ కూడా తాజాగా పర్యాటకుల మీద. అంటే ఉగ్రవాద చర్యల్ని పాకిస్తాన్ పెంచి పోషించడం వెనకాల లక్ష్యం ఏంటి అనేది ఒకటైతే, మరోవైపున ఎందుకు ఇంతకాలం దీన్ని అటు భద్రతా మండలి కానీ, ఐక్యరాజ్య సమితి కానీ, లేదు భారతదేశం కానీ, ఎందుకు ఇతర దేశాలు కానీ ఎందుకు దీన్ని ఆ రకంగా వదిలేస్తున్నాయి? ఉగ్రవాదాల్ని నాట్ ఓన్లీ పాకిస్తాన్, ఉగ్రవాదాల్ని పెంచి పోషించే సంస్థలకి ఒక రకంగా షెల్టర్ ఇచ్చేటువంటి దేశాలు ఏవైనా కానీ, దీనివల్ల ప్రపంచానికి కానీ, ఆయా దేశాలకు కానీ, ఇతర దేశాలకు కానీ విఘాతం కలిగే అంశమే కదా. ఉగ్రవాదానికి సంబంధించినంత వరకు పాకిస్తాన్ విషయంలో ఒక దేశం 100 గొంతులు. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అనుకుంటా ఆయన మొన్న వచ్చి పాకిస్తాన్ అమెరికా బ్రిటన్ వాడుకొని ఈ విధంగా తయారు చేసి మా వెనక వాళ్ళు చేరి మమ్మల్ని అంతిమంగా ముగించారు, తీవ్రవాద దేశంగా తీవ్రవాదులకు అడ్డాగా మమ్మల్ని చేశారని ఒక గొంతుకు వస్తుంది. తర్వాత ఇంకోళ్ళు వచ్చి ఇంకో గొంతుకులో మాట్లాడతారు. అట్లా తలా ఒక గొంతుకుతో నిన్నగాక మొన్న ఆ పహల్గాం దాడుల తర్వాత అసలు ఉగ్రవాద శిబిరాలే తమ దగ్గర లేవన్నట్లుగా కొంతమంది, తర్వాత మొన్న దాడి జరిగినప్పుడు భారత్ ప్రతీకార దాడి చేసినప్పుడు, ఎదురు దాడి చేసినప్పుడు ఉగ్రవాద శిబిరాల మీద ఉగ్రవాదులు అనేక మంది చచ్చిపోయారు. మొహమ్మద్ అజర్తో పాటుగా ఆయనకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఆయన బ్రదర్ కూడా ఒక అతను, చాలా మంది 100 మంది దాకా ఉగ్రవాద సంబంధాలు ఉన్న వాళ్ళంతా చనిపోయారు. వాళ్ళందరికీ స్టేట్ ఫ్యూనరల్ ఇస్తుంది. రెండో పక్క మా దగ్గర అసలు ఎవరు ఉగ్రవాదులు లేరు, ఉగ్రవాద శిబిరాలు లేవు, మేము క్లీన్ అంట. అంటే ఇన్ని గొంతులు, అంటే అసలు యూ కెనాట్ మేక్అవుట్ పాకిస్తాన్ ఒక దేశమా కాదా, వీళ్ళందరూ ఒకే దేశం తాలూకు పౌరులా కాదా, లేకపోతే భాగస్వాములా కాదా, ఒకే దేశంలో అధికారం పంచుకుంటున్న వాళ్ళ కాదా అనేది విచిత్రంగా ఉంటుంది పోకడ. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించినంత వరకు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, ఉగ్రవాదానికి అడ్డాగా ఉండటం అనేది నిజానికి ఇప్పుడు మొదలవల, దశాబ్దాల క్రితం నుంచి నడుస్తున్నటువంటి ప్రయాణం ఇది. ఎవరైనా ఎప్పుడైనా ఒక తప్పు ఇప్పుడే చేస్తే, కొత్తగా 4 అడుగులు పొరపాటు వేస్తే దిద్దుకోవడం తేలిక, అయ్యో పొరపాటు పడ్డాను దవ తప్పానని చెప్పి మళ్ళీ వెనక్కి రావచ్చు. కానీ ప్రయాణం కొన్ని వేల మైళ్ళు, ఇన్ని దశాబ్దాల పాటు రాంగ్ రూట్లో వెళ్ళిన తర్వాత ఇక వెనక్కి రావటం లేదు. అయితే గీతే ముందుకు పోవటం, చావటమా పోవటం అన్నట్లే ఉంటుంది. అందుకని ఏంటంటే పాకిస్తాన్కి వెనక్కి రావటం కూడా కష్టంగానే ఉంది. దాంతో ఇన్ని అబద్ధాలు మాట్లాడితే, నోరు తెరిస్తే అబద్ధాలు ఆడటం అనేది పాకిస్తాన్కి చాలా సహజమైనటువంటి గుణంగా మారిన తర్వాత అది ఫెయిల్డ్ స్టేట్ కదా, నేను అనలేము. ఇన్ని రకాల గొంతులు వస్తున్నప్పుడు అది ఒక ఫెయిల్డ్ స్టేటు. తర్వాత ఏంటంటే గతంలో మనం చూసాం, అమెరికా నుంచి వచ్చి బుష్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ల మీద దాడి జరిగినప్పుడు మనం విన్నాం ఒకటి ఏంటంటే, మాతో ఉంటే మాతో ఉన్న వాళ్ళు మా వాళ్ళు, మాతో ఎవరు లేకపోతే మా ప్రత్యర్థులే వాళ్ళు, మాతో లేని వాళ్ళంతా మా ప్రత్యర్థులే అన్నాడు. న్యూట్రల్గా ఉండటం లేదు, ఉంటే మాతో ఉండండి లేకపోతే మా ప్రత్యర్థులు. ఈ తీవ్రవాదానికి వ్యతిరేకంగానే గొంతు వినిపించాడు. కానీ ఈరోజు అమెరికా ఏం చేస్తుంది? మనతో ఉందా? అమెరికా కూడా అలాగే చేస్తుంది కదా. అమెరికా కూడా పూర్తి స్థాయిలో మనం వెనక మద్దతుగా నిలబడుతున్నామని చెప్పటంలా. ఆ మాటకు వస్తే పుట్టినే కష్టనయం. ఆ మాటకు వస్తే పుట్టిన పాకిస్తాన్తో దగ్గరగా ఉన్న వాళ్ళు పుట్టినే కష్టనయం. గట్టిగానే మాట్లాడాడు, కాస్త లేట్గానైనా నిన్న మొన్న మాట్లాడినప్పుడు గట్టిగానే చెప్పాడు తీవ్రవాదం ఎక్కడున్నా పోవాల్సింది మంచిది కాదని. ఎందుకంటే పుట్టిన చెచెన్యా బాధితుడు, చెచెన్యాలో జరిగినటువంటి దానికి చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు పరిష్కారం చేసుకున్నారు విజయవంతంగా. ఏదేమైనా ఏంటంటే నేను చెప్పేది ఒకటే ఇక్కడ, ఎందుకంటే ఈరోజు భారతదేశం ఎప్పటికైనా ఆర్థికంగా, సైనిక పరంగా ఇట్లాంటి విషయాల్లో తన కాళ్ళ మీద తను నిలబడాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, వ్యూహాత్మక భాగస్వామ్యం అమెరికాతో మనకు ఉంది. అది ఏం ఉపయోగపడుతుంది ఈ క్షణాన? కాబట్టి ఏంటంటే ఎప్పటికైనా భారతదేశం అదే అమెరికా
మీరు 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 వ్యూహాత్మకంగా సహకరిస్తున్నారు, కానీ అమెరికా ఇద్దరికీ సహకరిస్తానని ట్రంప్ ప్రకటించడానికి నేను చూసా, అది కరెక్టా కాదని. అలాగే ఉంటుంది మరి. అది అంటే ఇద్దరికి సహకరించడం అంటే ఏంటి? ఆయుధాలు అమ్ముకుంటారని దాని అర్థం అంతే అదే కదా. కదా. దాని అర్థం అదే కదా. మరి ఇద్దరికి ఎట్లా సహకరిస్తాడు? ఎవరైనా ఇద్దరికి మద్దతు ఇస్తామట. ఇద్దరికి మద్దతు ఇవ్వటం ముందు అనేది ఇద్దరికి ఎలా న్యాయం మద్దతు అన్యాయం ఇస్తాడు? అనేది ఎవరు అనేది ఒకటి ఒకవైపు ఉండాలి కదా. వ్యాపారం అమెరికా సింబలే గోల్డెన్ రాడ్. నేను విమర్శించడానికి చెప్పటం లేదు, దానికి వ్యాపారం తప్పితే ఇంకోటి తెలియదు. అట్లాంటి గోల్డెన్ రాడ్ సింబల్ గా ఉన్న వాళ్ళు అవకాశం దొరికింది, తేగలు గద్దలు వాలినట్టు యుద్ధ భూమిలో వాళ్తున్నారు దాన్ని. అందుకని ఇది మంచి పద్ధతి కాదు. ఏదైనా సరే ఒక నీతి నిజాయితీ ఉండాలి, దానికి మూల్యం చెల్లిస్తుంది అమెరికా. ఈ రోజు ఇన్ని సంవత్సరాల పాటు చేసిన తప్పులకి తను కూడా మూల్యం చెల్లిస్తుంది, అది వేరే విషయం, వదిలేయండి. కానీ ఏదేమైనా ఏంటంటే భారతదేశం తన సొంత కాళ్ళ మీద తాను నిలబడాలి. డిఫెన్స్ రంగంలో స్వావలంబన కోసం ప్రయత్నాలు గత కొన్ని సంవత్సరాలుగా మొదలైనవి, అది మరింత ఇదవ్వాలి. పైగా ఈ రోజు ఏమవుతుంది, మీకు యుద్ధాలు మారినాయండి. గతంలో యుద్ధాలకి ఇప్పుడు యుద్ధాలకి చాలా ఇప్పుడు తేడా ఉంది. వాణిజ్య యుద్ధాలు ఎక్కువైనాయి, సైనిక యుద్ధాలు తక్కువైనాయి కదా. సైనిక యుద్ధాలే కాదు, సైనిక యుద్ధాల్లో కూడా తేడా వచ్చింది. నేను చెప్పేది ఏంటంటే సైనిక యుద్ధాల్లో కూడా తేడా వచ్చింది. గతంలో సైనిక యుద్ధాలంటే వైమానిక, పదాతి, నౌకాదళాలు ఇవి ఉండటం, వీటిల్లో యుద్ధాలు జరిగే సైన్యాల మధ్య. రసాయనిక యుద్ధాలు ఈ రోజు అది కాదు. యుద్ధాలు అనేది ఏంటంటే పౌరుల ఇన్వాల్వ్మెంట్ కూడా, పౌర సమాజం మొత్తం సమాజం కూడా ఇన్వాల్వ్ అవటం అనేది యుద్ధాల స్వభావం ఈ రోజు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్లు, సాఫ్ట్వేర్ రాయగలిగిన వాళ్ళు, ఆపరేట్ చేయగలిగిన వాడు, సిస్టమ్స్ ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా, డ్రోన్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, డ్రోన్లతో యుద్ధం చేస్తున్నాం. డ్రోన్లతో యుద్ధం చేసేవాళ్ళు డ్రోన్లో ఎవరు ప్రయాణం చేయరు కదా. డ్రోన్ అంటేనే ఎవరు లేకుండా ఆటోమేటెడ్ గా వెళ్ళేది అది. దాన్ని ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. భారతదేశంలో కూర్చొని దాన్ని ఆపరేట్ చేయగలిగే ఇంజనీర్లు వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ రోజు మొత్తం సమాజం, ఏ దేశంలో ఎక్కడ యుద్ధం జరిగినా ఆ దేశం మొత్తంగా దానిలో ఇన్వాల్వ్ అవటం అనేది ఈ రోజు ఉంది. సైనికులు, సైనిక దళాలే కాదు, రైట్. మొత్తం సమాజం ఇన్వాల్వ్ అవటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం దీనిలో. ఎందుకంటే అన్ని రకాలుగా చేయగలిగిన వాళ్ళు ఈ రోజు ఉన్నది. రెండోది ఏంటంటే ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఉంది. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఒకసారి పాపారావు గారు ఒక ర్యాలీ ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మీ దగ్గర